మూడు రాష్ట్రాలను దడపుట్టించిన దిత్వా తుఫాన్ బలహీనపడితే అయినా రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతాలతో పాటు సమీప 14 మండలాల్లోని 168 గ్రామాలపై తుఫాన్ ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రజలకు విద్యుత్ ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. అలాగే నెల్లూరు జిల్లాలో ఇవాళ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. మరోవైపు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని, రైతుల పంటల ఉత్పత్తుల రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. కృష్ణపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, మచిలీపట్నం ఓడరేవుల్లో 3వ నెంబరు, కోస్తాలో మిగిలిన రేవుల్లో 2వ నెంబరు భద్రతా సూచికలు ఎగురవేశారు. దిత్వా తుఫాను పట్ల అధికారులు మరింత అలర్ట్ గా ఉండాలని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఆదివారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి తుఫాను పరిస్థితిని మంత్రి సమీక్షించారు. నైరుతి బంగాళాఖాతంలోని నిన్నటి దిత్వా తుఫాను నిన్న సాయంత్రం వరకు రమారమి ఉత్తర దిశలో పయనించి నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న తమిళనాడు, పుదుచ్చేరి తీరానికి సమాంతరంగా పయనించి నిన్న సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడి ఇప్పుడు నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి చెన్నై తీరానికి 50 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయ దిశలోను, నెల్లూరుకు 200 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలోను కొనసాగుతుంది. రాబోయే 12 గంటలలో రమారమి ఉత్తర దిశలో పయనించి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతాలకు సమాంతరంగా ప్రయాణించే అవకాశం ఉన్నది మరియు వాయుగుండంగా క్షీణించే అవకాశం ఉన్నది. రాబోయే 3 రోజులు కూడా కోస్తా ఆంధ్ర జిల్లాలపై మోస్తరు నుంచి